ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వార్లారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయంలో దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుటకు దేవుడు మనకు చూపించిన ఉచితమైన కృపను బట్టి దేవునికి నిండు మనసుతో స్తుతులు చెల్లించుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినకాలము ఒక శ్రేష్టమైన మాటలను మీతో మాట్లాడడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉండగా, ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమనగా జ్ఞానము లేని స్త్రీ. గత వారంలో మనం ధ్యానించి ఉన్నాం కదా, జ్ఞానము కలిగిన స్త్రీ ఏ రీతిగా తన ఇల్లును కట్టుకుంటుంది అంటే యోగ్యురాలుగా తన ఇల్లును కట్టుకుంటుంది, నెనరుగల స్త్రీగా ఉండి ఘనత పొందుకుంటుంది. అంత మాత్రమే కాకుండా సుబుద్ధి కలిగి జ్ఞానంగా ఆలోచన పరంగా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అని మాట్లాడుకుంటూ ఒక అమూల్యమైన మాటలను మనం ధ్యానం చేసి ఉన్నాం. ఏదంట, జ్ఞానం కలిగిన స్త్రీ తన యజమానుని రాజుగా చేసి ఆ రాజుకు ఈమె రాణిగా ఉంటుంది అని. అదే కొటేషను మనం రివర్స్లో మాట్లాడుకుంటే ఈ దినకాలము జ్ఞానము లేని స్త్రీ ఎలాగ తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది అంటే, ఆమె జ్ఞానము లేని స్త్రీ అంట తన భర్తను బానిసగా చేసి ఆ బానిసకు ఈమె యజమానురాలుగా ఉంటుందంట. జ్ఞానము లేని స్త్రీ తన యజమానుని ఎలా చేస్తుందంట? బానిసగా చేసి. బానిసగా అంటే ఈమె సోఫాలో కూర్చుంటే అయ్యగారు కిచెన్లోకి వెళ్ళి ఆమెకు కావలసిన ప్రతి సమస్తాన్ని సమకూర్చేవాడుగా, ఏమి చెప్పితే ఆ పనులు లోబడేవాడుగా ఉంటాడు. అలా చేయడం ద్వారా ఆ బానిసకు ఈమె యజమానురాలు, నేను యజమానురాలని గర్వంగా ఫీల్ అయిపోతుంది. కానీ అలాంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించకూడదు. జ్ఞానంగానే ఉంటూ కుటుంబ యజమానులకు లోబడుతూ వారి నుంచి ప్రేమ అనురాగాలు పొందుకునే స్త్రీలంగా మనం ఉండాలి. మంచిది ప్రియమైన వాళ్ళారా. గడిచిన ఒక కాలంలో జ్ఞానం గల స్త్రీ ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాము. ఈ సమయంలో జ్ఞానము లేని స్త్రీ తన కుటుంబాన్ని ఎలా పాడు చేసుకుంటుందో మనము ధ్యానంలోనికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి మూలవాక్యముగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. కదండి, జ్ఞానంగా ఉంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏ పాత్రని ఎక్కడ సర్దాలి, సోపాలలో గలీజ్ ఉంటే తీసివేసి చక్కగా నీట్గా పెట్టుకోవాలి అని జ్ఞానంగా శుభ్రంగా ఇల్లును సర్దుకుంటారు స్త్రీలు. అదే బద్ధకస్తురాలు, బుద్ధిహీనురాలు, జ్ఞానం లేని స్త్రీ అయితే ఏ వస్తువు ఎక్కడుంటే ఏమి, ముందే బద్ధకస్తురాలు, తన పనే తన సరిత చేసుకోలేదు, ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటుందా? ఆ ఇంట్లో కడుగు పెట్టేలోగా ఏమనిపిస్తుంది? అసమాధానంగా ఉంటారు. సమాధానం ఉండదు ఆ ఇంట్లో. ఎందుకంటే ఈమె నడవడిక బాగలేదు, పనిలో చురుకుతనం లేదు, ఇంటిని శుభ్రంగా పెట్టుకోలేదు, తన ఒంటిని శుభ్రంగా పెట్టుకోలేదు, ఇంటిని శుభ్రంగా పెట్టుకోలేదు. కాబట్టి ఆమె జ్ఞానం లేని స్త్రీగా ఉంటుంది. అలాంటి వారి ఇళ్ళను దర్శించాలన్న మనసు ఒప్పదండి. కానీ దేవుడు కూడా అలాంటి ఇంట్లో చేరాలని కూడా ఇష్టపడడు. కానీ ఒక పాపినైనా రక్షించాలి కదా అని ఆత్రుతపడుతుంటాడు దేవుడు. ఇలా జ్ఞానం లేని స్త్రీలు తన ఇల్లును ఎలా ఊడబెట్టుకుంటారంటేనా, దేవుడు మనతో చక్కగా ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ తన కుటుంబాన్ని జ్ఞానం లేకోకుండా ఎలా తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకునిందో ఒకసారి మనం ధ్యానం చేద్దామండి. కృత నిబంధన గ్రంథానికి వెళ్దాము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనంలో దేవుని మాటలను చదువుదాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను.
భార్య ఎరుకనేవాడు భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. చూడండి, జ్ఞానం కలిగిన స్త్రీలకు జ్ఞానం లేని స్త్రీలకు ఎంత తేడా ఉందో ఇక్కడ మనం చూసినట్లయితేనా 3 రాళ్ళు తన చేతులతో తను ఇల్లు ఊడబెరుకును అని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ స్త్రీ కూడా తన సర్వస్వాన్ని తన కుటుంబాన్ని అంతటినీ పాడు చేసుకునింది. ఎట్లా అంటే ఈ సప్పిరా తన కుటుంబ యజమానుడైన అననీయ సప్పిరాలు వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఆదిమ సంఘములో సువార్త ప్రబలుతున్నప్పుడు అపోస్తులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సందర్భాలలో అక్కడ దేవుడి మాటలు వినడానికి వచ్చిన జన సమూహము వారికి కలిగి ఉన్న వాటిని అన్నింటినీ అపోస్తుల పాదముల యొద్ద పెట్టి, అది వస్తు రూపమైన ధన రూపమైన ఏదైనా కానివ్వండి, అమ్మడము, వాళ్ళ పాదముల చెంత పెట్టడం, సువార్తను ప్రకటించండి, ఆయా ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని వాళ్ళకున్న వాటిని అన్నింటినీ సంఘానికి ఇస్తున్నప్పుడు వీళ్ళు కూడా భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకున్నారంట. ఏమండి, అందరూ వాళ్ళకు ఉండేది అమ్మేసో వాళ్ళ దగ్గర దాచిపెట్టిన డబ్బేదో తీసుకొచ్చి ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పేతురు దగ్గర అయితేనేమి, ఆయన శిష్యుల దగ్గర అయితేనేమి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఎంతో కొంత డబ్బు ఇద్దాము, పేతురయ్యకి ఇద్దాము అని వీళ్ళిద్దరు మాట్లాడుకుని వాళ్ళకున్న పొలము అమ్మి, చూడండి స్త్రీలుగా చాలామంది చేసే పొరపాట్లు ఇవే. అమ్మినప్పుడు 1,00,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి ఉదాహరణకు అనుకుందాం. ఆ డబ్బులు లక్ష తీసుకొచ్చి శిష్యుని చేతిలో పెట్టింటే, పేతురయ్య చేతిలో పెట్టింటే, ఈమె జ్ఞానవంతురాలైన స్త్రీగా మంచి పేరు తెచ్చుకునే స్త్రీగా ఉండేది అననీయమ్మ. కానీ 1,00,000 రూపాయలు డబ్బులు చూసేలోగా ఇంత డబ్బు ఇవ్వాలి నా పరిచర్యకు, కొంత ఇస్తే సరిపోదా అని 1,00,000లో 50,000 పక్కన పెట్టుకొని 50,000 ముదురు చుట్టుకొని కవర్లో తీసుకొని వచ్చినారు. అలా తీసుకొని వచ్చి పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు అంటున్నాడు, అయ్యా వీరు ఇంకా కొంచెం ధనము వారి కుటుంబంలోనే గృహంలో పెట్టుకొని వచ్చిన్నారు అని వాళ్ళకి తెలుసుకున్నప్పుడు పేతురు గారు అంటున్నారు, ఆ ఫస్ట్ యజమానుతో మాట్లాడుతున్నారు, మీరు 50,000కైనా పొలం అమ్మిండేది అంటే, అప్పుడైనా కానీ అయ్యో సేవకులు మాట్లాడుతున్నారు, మన తప్పిదాన్ని హెచ్చరిస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఒప్పుకోలేదు. ఇంతేనండి అన్నప్పుడు దేవుని వల్ల అక్కడ మొత్తినాడు. కుటుంబ యజమాను చనిపోయినాడు. భార్య అయిన సప్పిరా వస్తుంది, ఆమె కూడా వస్తుంది వాక్యం విందామని. ఆడికి వచ్చేలోగా అంటున్నారు పేతురు గారు, ఏమమ్మా మీ పొలం ఇంతకే అమ్మినారా అన్నప్పుడు స్త్రీలుగా కొంతమంది భయస్థులుగా ఉంటారు, కొందరు గర్విష్ఠులుగా ఉంటారు. అంతేనండి మేము అమ్మిండేది, అంతకంటే ఇంకెక్కువ అమ్మలేదన్నప్పుడు, మీ పొలం మీ ఇష్టం కదా, అమ్మినేది అంతా మీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా, ఇంతనే ఎందుకు తీసుకొని రావాలన్నప్పుడు, అయ్యా తప్పైపోయిందయ్యా, ఏదో కక్కుర్తి పడ్డాము, కొంచెం మాకు అప్పులు ఉన్నాయి, అవి తీర్చుకుందామని డబ్బులు కొంచెం దాచిపెట్టుకున్నాము, కొంచెం పరిచర్యకి ఇచ్చినాము అని ఒప్పుకొనింటే, జ్ఞానంగా సమాధానం ఇచ్చినింటే బాగుండింది. తన భర్త మాదిరిగానే మాట్లాడింది. ఆయన అంటున్నారు పేతురు గారు, అదిగో నీ భర్తను శవాన్ని మోసుకుపోయిన పాదాలు బయటే ఉన్నాయి, నీవు కూడా మీ ఆయన దగ్గరికే వెళ్ళిపోతావు అన్నప్పుడు, అప్పుడైనా కానీ పశ్చాత్తాపడి తప్పైంది క్షమించండి అని అడిగే స్థితిలో ఆమె లేదు, చనిపోయింది. ఎట్లా అంటే మనకు ఉండింది మన దగ్గరే పెట్టుకున్నట్లయితే నా పరిచర్య విస్తరించదు కదా. నువ్వు ఇవ్వాలనే తలంపు ఆశ నీకున్నప్పుడు అది 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఏదైనా కానీ నువ్వు సమర్పణ జీవితంతో నువ్వు ఇచ్చినట్లయితేనా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది కదా. అదే కదా లేఖనాలలో మనం చదువుతున్నప్పుడు పేద విధవరాలు తన జీవనం అంతా 2 కాసులు ఉన్నాయి ఆమె దగ్గర, అవి ఇచ్చిందంటే తిరిగి తనకు
భోంచేయడానికి కానీ తన కుటుంబాన్ని నడుపుకోవడానికి కానీ ఏ ఆధారము లేదు. అయినా కానీ దేవునికి ఇవ్వాలనే మంచి తలంపుతో తన దగ్గర ఉన్న జీవనం అంతా దేవుని సన్నిధానంలో కుమ్మరించినప్పుడు అత్యధికమైన మేలులతో ఆ విధవరాలు ఆశీర్వదించబడింది. ఈ మాటలు గ్రహించిన వీరు కూడా, ఈ అననీయ సప్పిరమ్మ తన భర్త యొక్క ఆలోచనలను ఖండించలేక, అయ్యా దేవునికి ఇవ్వాలనుకున్నాము, అది 10 అయినా 20 అయినా 30 అయినా 50 అయినా ఎంతైనా కానీ మనం దేవునికి పరిపూర్ణమైన మనసుతో మనం ఇవ్వాలి, దాంట్లో కొంత దొంగలించకూడదు అని హెచ్చరికైన మాటలు ఇచ్చినట్లయితే ఆమె జీవితం బాగుండేదండి. కానీ జ్ఞానహీనురాలుగా బుద్ధిహీనురాలుగా ఉండి తన భర్త యొక్క ఆలోచనలకు ఆమె కూడా తల ఊపింది కాబట్టి తన కుటుంబాన్ని ఊడబెరికేసుకునింది. అసలు ఆ ఊర్లో ఆ అననీయ సప్పిరాలు అనేవాళ్ళు లేకోకుండా చేసుకోగలిగింది. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మీరు దేవునికి అది వస్తు రూపైనా కానీ ధన రూపైనా కానీ ఏదైనా శ్రమ రూపమైనా కానీ దేవునికి ఇవ్వాలనే తలంపుతో ఆశతో ఉన్నారో జ్ఞానంగా దేవునికి పరిపూర్ణంగా సమర్పించండి. అందులో కొరత కానీ కొంచెం కానీ లోభత్వంతో కానీ దేవునికి సమర్పించకండి. అలా ఇచ్చినట్లయితేనా జ్ఞానహీనురాలుగా ఉండి మీ ఇంటిని ఆశీర్వాదాలతో కప్పుకోవాల్సిన మీరు శాపాలతో కప్పుకొని ఊడబెరుకునేవారుగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితేనా అననీయ ఆ సప్పిరా తన చేతులతో తన కుటుంబాన్ని ఊడబెరికేసుకొనింది. ఏ చేత? బుద్ధిహీనురాలు చేత తన కుటుంబాన్ని ఊడబెరుకునింది. రెండవదిగా చూసినట్లయితేనా సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఏమంట? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. పందిగే అసహ్యము, దాని రూపం చూస్తేనే అసహ్యము, దాని ముక్కుకు బంగారు కమ్మి పెడితే అది అందంగా కనపడుతుందా అండి? అలా కనపరాదండి. ఇక్కడ ఒక స్త్రీని మనము జ్ఞాపకం చేసుకుందామండి. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాము. అంతటా అహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఆ స్త్రీ ఎవరంట? యెజబేలు అయిన స్త్రీ. ఈమె విగ్రహారాధికురాలు. అహాబు రాజు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుని బిడ్డ. ఆ దేవుని బిడ్డ అయిన ఈ అహాబు రాజు విగ్రహారాధికురాలైన అన్య స్త్రీ అయిన యెజబేలును వివాహం ఆడుకొని ఆమెను దేవునిలోనికి నడుపుకోలేక ఆమె వైపు మరలిన వ్యక్తి. ఎట్లా అంటే సొలొమోను మహారాజు అన్య స్త్రీలను వివాహం చేసుకొని తన హృదయాన్ని ఎలా త్రిప్పుకున్నాడో వాళ్ళ వైపుకు, ఈ అహాబు రాజు కూడా యెజబేలు వైపుకు తన మనసును త్రిప్పుకొని ఆమె చెప్పిన మాట చొప్పున ఆయన ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఇక్కడ ఈ మాటకు దానికి అర్థం ఏమంటేనా 3 రాళ్ళు ఎట్లంట? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకు బంగారు కమ్మి అన్నట్లు దేవుని కుటుంబంలోనికి వచ్చిన ఈమె అందముగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా జీవించాల్సింది పోయి ఆమె గర్విష్ఠురాండ్రై ఇదిగో పంది ముక్కు కమ్మి పెడితే అది ఇట్లా తిరుగుతూ ఎంతో డంబంగా ప్రవర్తిస్తుంది. ఆ రీతిగా ఈమె ప్రవర్తన కూడా ఉంది. ఎట్లా అంటేనా అహాబు రాజు ఏమంటున్నాడు? ఆయన యొక్క పొలము, ఎవరు? నాబోతు యొక్క పొలము తీసుకోవాలని ఆశపడినప్పుడు నాబోతు ఇవ్వలేదు, అడిగినాడు. ఇవన్నీ మనకు తెలుసు.
ఆ నాబోతు మీద కుట్ర చేసి యెజబేలు ఇద్దరు పనికి మాలిన వారిని పెట్టి అబద్ధ సాక్ష్యం చెప్పి ఉపవాస దినము ఆచరించలేదు, రాజును ఎదిరించినాడని రాళ్లతో కొట్టి చంపించి ఆ పొలాన్ని తీసుకుని తన భర్త అయిన ఆహాబు రాజుకి ఇచ్చింది. ఇలా చేయడం ద్వారా ఆమె నేను మంచిదాన్ని, మంచిగా ప్రవర్తించినాను, సుందరంగా ఉన్నానని గర్వించింది. కానీ ఈ చర్యలన్నీ, వీళ్ళు చేసిన పనులన్నీ దేవుడు దైవజనులకు తెలియచేసినప్పుడు అంటున్నాడు, రాజు నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడి ఉన్నానా? నేను ఎవరికి తెలియకోకుండా ఇది జరిగిపోయింది అనుకున్నానే, నీకు తెలిసిందే, నీ చేతిలో చిక్కుకున్నాను అన్నప్పుడు దైవజనులు అంటున్నారు, అయ్యా మీరైతే నాబోతుని ఏ రీతిగా మీరు చంపించినారో, నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినాయో, ఏ స్థలమందైతే ఆ పని జరిగిందో ఆ స్థలములోనే నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అని చెప్పినాడు. అదే జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈమె వేషము భలే గంభీరంగా ఉందండి. యెజబేలు యొక్క వేషము, ఆమె ముఖానికి విచిత్రమైన రంగులన్నీ పూసుకొని, వెలగల వస్త్రాలు వేసుకొని, బంగారంతా దిగేసుకొని కిటికీ గోడ మీద కూర్చొని ఉన్నప్పుడు యెహూ వచ్చి ఆమెను ఎవరినైనా కొట్టగలరా, చంపగలరా అన్నప్పుడు అక్కడున్న సైనికులు వచ్చి ఆమె మీద పడినప్పుడు ఆ కిటికీ పై నుండి ఆమె కింద పడినప్పుడు ఆమె గుర్రముల చేత త్రొక్కబడి ఆమె కళేబరాలన్నీ పాత పెట్టబడినాయండి. అలాగే జ్ఞానము లేకోకుండా చేసే పనుల ద్వారా కుటుంబాలే నాశనం అయిపోతాయండి. యెజబేలు జ్ఞానంగా ప్రవర్తించినట్లయితేనా తన భర్త పిల్లలతో సంతోషంగా దేవుని సన్నిధానంలో గడపవలసిందే ఉండగా, అజ్ఞానము చేత, బుద్ధిహీనురాలు చేత ఆమె కుటుంబాన్ని పతనావస్థలోనికి తెచ్చిందండి. ఆ ముక్కు బంగారు కమ్ములు పెట్టుకొని అందంగా అలంకరించుకునిందే కానీ ఏం సంపాదించుకోలేదండి. జ్ఞానం లేకోకుంటే ఇళ్ళను ఊడబెరికేసుకుంటారు. జ్ఞానం లేకోకుంటే ఎంత సొగసుగా తయారుపడినా అది ఏ రకంగా ఉంటుందంట, పంది ముక్కుకు బంగారు కమ్మి పెట్టినట్లు. దాన్ని పట్టుకోలేము, ఆ కమ్మను తెచ్చుకోలేము. ఎందుకంటే అది ఒక అసహ్యమైన జంతువు, హేయమైనది, దాన్ని ముట్టకూడదని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి అలా వాళ్ళని ముట్టుకోకుండా దేవుడు నాశనంలోనికి తీసుకొని వచ్చినాడు. మూడవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో దేవుని మాటలు ఈ రీతిగా ఉన్నాయి. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. అంటే ఎప్పుడు ప్రాణానికి ఉరిగా, ఎప్పుడు ఏదో విసిగింపు మాటలే ఉంటాయి, భర్తను కష్టపెట్టే మాటలే ఉంటాయి, కుటుంబంలో శాంతి సమాధానాలే ఉండవు, ఎప్పుడు ఏదో ఒకటి గొడవ జరుగుతూనే ఉంటాయి. అలాంటి కుటుంబంలో నివసించడం కంటే దూరంగా అరణ్యంలో ఉండటం మేలు కదండి. ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇగోనే గొడవలుగా ఉన్నప్పుడు ఈ బతుకు కంటే సన్యాసం తీసుకునేది మేలు అంటారు కదా చాలా మంది పెద్దవాళ్ళు. అంటే ఏ చెట్లలో పుట్లలో కూర్చొని నిమ్మలంగా ఉంటే బాగుంటుంది, ఏ బాధర బందీ ఉండదని. అది సామెత ఒకటి ఉంది, ఇంటిలోని పోరు ఇంతింతగా దయా అంటారంట. చెప్పులోన రాయి చెవిలోన జోరీగా పద్యం ఉంది. అంటే ఇంట్లో సమాధానం లేనప్పుడు ప్రశాంతత కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటి ఎప్పుడు జగడమాడుతూ ఉండేవారు ఒక స్త్రీ ఉంది అంటే ఆదికాండం 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రాహేలు. ఈమె ఎలాంటిదంట అంటే తన అక్క లేయా పిల్లలను కంటూ వస్తుంది. దేవుడు లేయాను దృష్టించినాడు, ఆమెను చూసినాడు, ఆమె యొక్క స్థితిని గమనించినాడు, ఆమె ఎందు లక్ష్యం ఉంచి ఆమె యొక్క గర్భాన్ని తెరిచి, ఎందుకంటేనా యాకోబు లేయాను ప్రేమించలేదు, తను ప్రేమించింది రాహేల్నే కాబట్టి లేయాను ఇచ్చి వివాహం చేసినాడు తన తండ్రి. ఆమెను ఇష్టపడలేదు, కానీ ఆమె స్థితిని, ఆమె పరిస్థితిని దేవుడు గమనించి లేయాను దేవుడు ప్రేమించినాడు కాబట్టి ఆమె యొక్క గర్భాన్ని తెరిచి ఆమెకు బిడ్డలు ఇస్తూ వచ్చినాడు దేవుడు. తన అక్క బిడ్డలు కంటూ వస్తుంది, నాకు సంతానమే లేదు, నేను గొడ్రాలుగా ఉండానే అని రాహేలు యాకోబును విసిగిస్తుంది. ఎట్లా
నాకు బిడ్డల్ని అన్నప్పుడు యాకోబు కోపం రాహేలు మీద రగులుకొని ఒక మాట అంటాడు, నేను నీకు సంతానం బిడ్డల్ని ఇవ్వడానికి నేనేమన్నా దేవుడినై ఉన్నానా అని కోపగించుకుని. విసిగించే కొద్దీ కోపమే పుడుతుందే కానీ ప్రేమ పుట్టదండి. చాలామంది నేటి సమాజంలో చూస్తున్నాం. ఎందుకు ఇంత ఘోరాలు మొదలవుతున్నాయి అంటేనా ఆర్థిక పరిస్థితులే. ఆడంబరాల కోసం వెళ్ళి చిన్న కుటుంబమే, సంపాదన తక్కువే, ఉన్న దాంట్లోనే సర్దుకొని జీవించే జీవితాన్ని జీవిద్దాము, సర్దుకొని ముందుకు వెళ్దామనే ఆలోచన నేటి కాలంలో ఉన్న స్త్రీలకు లేదండి. పూర్వకాలంలో మన అవ్వలగాలను చూస్తే వాళ్ళు కూలి పనికి వెళ్ళి వచ్చే దాంట్లోనే అంతింత మంది 11, 12, 6 మంది, ఎంతమంది సంతానము, అంతమందికి సమృద్ధిగా ఆహారాన్ని పెట్టి వాళ్ళు నీళ్ళు గంజో తాగి పెంచుతూ వచ్చినారు. అంతవరకు మనకు తెలియకపోయినా మన జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం గమనించలేమా? ఒక కుటుంబంలో 5 మంది ఉండొచ్చు, 6 మంది ఉండొచ్చు, ఉద్యోగం చేస్తుండొచ్చు, కూలి పనికి పోతుండొచ్చు. అమ్మా నాన్న ఇద్దరు కష్టపడినా సాయంత్రానికి వచ్చేలోగా ఏదో ఒకటి కారమో సంగటం నూరుకొని తృప్తిగా తిని కంటారా నిద్రపోతున్నా. ఆడంబరాలు లేవండి అప్పటి కాలంలో. పని చేసుకుంటున్నాం, జీవితం జీవిస్తున్నాం, ఆరోగ్యం ఇచ్చినాడు దేవా నీకు స్తోత్రాలని చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ ఏమంటారు, ముందు పోకడలు ఎక్కువయ్యే కొద్దీ ఆడంబరాలు ఎక్కువైపోయినాయి. 1000 రూపాయల సంపాదన అయితే 2000 ఖర్చు పెట్టే స్థితిలోకి నేటి స్త్రీలు ఉన్నారు. ఎక్కువ శాతము అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నారు. ఏమండి, అవన్నీ పూసుకుంటేనే భర్త ప్రేమ పొందుకోగలుగుతారా? బిడ్డలు దగ్గరికి వస్తారా? ఏమీ లేకపోయినా సబ్బుతో మొహం కడుక్కొని కొంచెం ఉన్నదాన్ని పౌడర్ కొట్టుకుని మంచిగా సంతోషంగా కుటుంబంలో తిరుగుతుంటే, ఇంట్లో తిరుగుతుంటే భర్త ప్రేమను పొందుకోలేరా? ఎందుకండి లేనిపోనేటి మేకప్లు పూసుకొని ఎవరిని ఆకర్షించాలి? అలా కదండి అగత్యాలన్నీ జరిగేది, కుటుంబంలో గొడవలు జరిగేది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫోన్లలో అయితేనేమి, వార్తలలో అయితేనేమి, ఒక భర్తకు, ఒక పురుషునికి 2 స్త్రీలు, ఒక స్త్రీకి 2 పురుషులు. అవసరమా అండి ఇవన్నీ? కుటుంబం పతనంలోనికి. భార్యతో సమాధానం ఉండదు, భర్తతో సమాధానం ఉండదు. ఇంట్లో భర్తతో ప్రేమగా మాట్లాడలేరు కానీ బయట వాళ్ళతో ప్రేమగా మాట్లాడతారు. భర్త అలాగే ఉంటాడు, ఇంట్లో ఉన్న బిడ్డలతో భార్యతో సంతోషంగా మాట్లాడలేరు కానీ బయట వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతున్నప్పుడు గొడవలు ప్రారంభమయ్యి ఎంతవరకు, చనిపోయేంత వరకు, చంపేంత వరకు, ఆడంబరాల కోసం, జల్సాల కోసం అంటారు కదా, ఇవన్నీ ఇట్లాంటివి. జ్ఞానం లేకోకుండా ఉంటే కుటుంబాలు ఈ స్థితిలోకే ఉంటాయి. అదే నువ్వు జ్ఞానవంతురాలివైతే 100 రూపాయల సంపాదన అయినా కానీ, ఎన్నోసార్లు దైవజనులు గారు చెప్తూ ఉంటారు కదండి, లెక్కలు వేసి చెప్తూ ఉంటాడు. అవన్నీ ఇంత జీతం అయితే ఇంత ఖర్చు పెట్టచ్చు, ఇంత ఖర్చు పెట్టదు, ఇంత మిగిల్చుకోవచ్చు, ఘనంగా దేవునికి నువ్వు అర్పణ అర్పించవచ్చు అని. జ్ఞానం లేకోకుంటే పతనావస్థలోకి జీవితాలు పోతుంటాయి. చివరిగా చూసినట్లయితేనా, జ్ఞానం లేకపోతే ఏం జరుగుతాయంటేనా, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 15వ వచనంలో, 27:15, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానము. ముసురు దినము, ఎడతెరపలేకోకుండా మేఘాలతో ఆకాశం నిండుకొని వర్షం ఏకధాటిగా ఎలాగ వర్షం పడుతూ ఉంటుందో ఆ రీతిగా గయ్యాలి అయిన భార్యయు సమానము. ఎడతెగకోకుండా గొంతు నొప్పి వచ్చిన కొట్లాడుతూ అంటారు చూడండి, వాళ్ళు ఎలా ఉంటారంట, ఏకదాటిగా పడే వర్షాలుగా ఉంటారంట, గ్యాప్ లేకోకుండా. అలాంటి వ్యక్తి ఎవరంటే శారమ్మ. ఆదికాండంలో మనం చూస్తాం. ఆమె శారా అంటే అర్థము రాజకుమారి అని ఉంది, మరొక అర్థము గయ్యాలి, జగడగొండి అనే అర్థం కూడా ఉంది. అన్ని పేర్లు ఉన్నాయి శారమ్మకు. ఆమె ఏదనుకుంటే అది సాధించాల, లేకపోతే గొడవలే. సంతానం లేదు, అబ్రహాం గారితో ఉంటుంది, అయ్యో నా దాసి ఉంది హాగరు,
హాగర్ని వివాహం చేసుకొని నాకు సంతానమే. ఆమె సలహా ఇచ్చింది. దేవుడు అన్నాడు, శారమ్మ చెప్పినట్లే విను అన్నాడు. అలాగే చేసుకున్నాడు. కుమారుని కన్నారు. ఆ కుమారు కంటున్న గర్భవతి అయిన హాగరు శారమ్మను చూసి నవ్వినప్పుడు ఆమె ఒక మాట ఉంటుంది, దీని దగ్గర నేను చులకనైపోయినానే, ఇది వద్దు హాగరు, నా దాసి వద్దు, దాన్ని ఇంక నుంచి పంపి అని గొడవ పెట్టుకుంటూ వచ్చింది. చాలామంది ఇదే పద్ధతిలో ఉన్నారండి. గొడవలు 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 రావడానికి గల కారణం అంటే కుటుంబంలో దేవుడు లేకపోవడమే. ఎన్నో సందర్భాలు దైవజనులు చెప్తూ ఉంటారండి. ఇంట్లో కూడా దేవుని భయం ఉన్న ఇంట్లో గొడవలకు, కక్షకు, కార్పణ్యాలకు కారణం ఉండదంటండి. దేవుడు ఉండే ఇంట్లో సమాధానమే ఉంటుంది, ఆప్యాయతలు ఉంటాయి, అనురాగాలు ఉంటాయి, ఒకరిలో ఒకరి ప్రేమగా ఉంటారు. దేవుడు లేకోకుండా, దేవుని వాక్యం లేకోకుండా, దేవునితో మాట్లాడే అనుభవం లేకోకుండా ఉంటే ఇదిగో బుద్ధిహీనురాలుగా ఉండి కుటుంబాలను పెరికేసుకునే స్థితిలో ఉండి సమాధానం లేని జీవితం జీవించేవారుగా ఉన్నారు. అలా కాకోకుండా ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు దేవుణ్ణి కలిగి ఉండి, దేవా జ్ఞానంతో నా కుటుంబాన్ని కట్టు నాయనా అని అడిగినట్లయితే దేవుడు మెండైన ఆశీర్వాదాలతో మన కుటుంబాలను నింపేవాడుగా ఉన్నాడు. చూడండి, జ్ఞానవంతురాలైన స్త్రీ ఘనతకు కారణంగా ఉంటే బుద్ధిహీనురాలైన స్త్రీ ఘనహీనతకు కారణంగా ఉంటుంది. ఆమె జ్ఞానంగా ఉంటే తన యజమాని రాజుగా చేసి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టి నలుగురు చేత, అయ్యా నువ్వు గొప్పని, అయ్యా మీ కుటుంబం మంచిదయ్యా, బాగుందయ్యా, మీరు బాగుండారు. కారణం భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన పరులే, కానీ ఎక్కువ సమయం దేవునితో గడిపేది స్త్రీలే. కాబట్టి మా కుటుంబాన్ని కట్టు తండ్రి అని అడుగుతున్నారు. కాబట్టి కుటుంబాలను దేవుడు కృప వెంబడి కృపతో కుటుంబాలను కడుతున్నాడు. జ్ఞానవంతురాలైన స్త్రీ, అదే జ్ఞానం లేని స్త్రీ అయితేనా ప్రార్థన ఉండదు, పాట ఉండదు, బైబిల్ పఠనం ఉండదు, ఏముండదు. తినడము, చేయగడిగి ప్లేట్ ఆడ పక్కన పెట్టడం. ఇలా ఉండడం వల్ల కుటుంబం పతనమైన స్థితిలోకే ఉంటుంది, కానీ అభివృద్ధి అయిన జీవితం ఉండదు. ఏ జీవితం కావాలో దేవుడు తెలియజేస్తున్నాడు. బానిసగా ఉండి యజమానురాలుగా ఉంటావా, రాజుగా చేసి నీ యజమానుని నువ్వు రాణిగా ఉంటావో తీర్మానం నీదే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు దేవా. ఇంతవరకు మీ కృపలో తండ్రి మీ అమూల్యమైన మాటలను ధ్యానించుటకు తండ్రి సహాయం చేస్తున్నారు నాయన. జ్ఞానం కలిగిన స్త్రీలు ఎలా ఉండాలో, జ్ఞానం లేని స్త్రీలు ఎలా ఉంటారో మీరు మాకు స్పష్టంగా తెలియచేస్తున్నారు నాయన. ఎల్లప్పుడూ తండ్రి మేము జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయండి నాయన. ఎక్కడైనా తండ్రి మేము బుద్ధిహీనతలో పడి ఉన్నట్లయితే తండ్రి నైనా మాకు సరిచేసి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి తండ్రి మెలకువతో కూడిన ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహించి ఎల్లప్పుడూ నైనా మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. జ్ఞానయుక్తంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలను కట్టుకొనుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి మా జీవితాలలో తండ్రి మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారములకు బట్టి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దినమంతా తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్నందుకే లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ మీ మేలులతో వారి కుటుంబాలను భద్రపరిచి కాపాడమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.